ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక అధికారి తిరుమలరావు మాట్లాడుతూ వేసవకాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సెక్రటరీలని ఆయన అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిందని ఆయన అన్నారు. ముందు జాగ్రత్తగా ఏ గ్రామాల్లో నీటి సమస్య ఉందో త్వరగా సర్వే చేయండి, నివేదిక అందించండి, జిల్లా కలెక్టర్కి నివేదిక పంపిస్తానని ఆయన అన్నారు. కాల్పూల్, అమ్రాబాద్, కులాస్పూర్, మంచెప్ప, బైరాపూర్ గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. జాతీయ ఉపాధి హామీ పనులు నిత్యం పరీక్షించాలని, సెక్రటరీలను ఫీల్డ్ విజిట్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు నాయక్, ఎంపీడీఓ కిరణ్, ఆర్డబ్ల్యూఎస్ వినయ్, ఏఈలు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ 12 హ్యాబిటేషన్స్ లో గత అనుభవాల దృష్ట్యా ఏంటంటే అక్కడ సమ్మర్లో అంటే ప్రతి వేసవిలో నీటి ఎద్దడి వచ్చే అవకాశం, తాగునీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మిషన్ భగీరథ లేదు. అవి అంటే కొన్ని కారణాలతో మిషన్ భగీరథ వర్క్స్ అక్కడ తీసుకోకపోవడం వల్ల అక్కడ వాటర్ సప్లై లేదు. ఆ లోకల్గా ఉన్న బోర్లే, ఆ బోర్ల ద్వారా ప్రజలకి నీటి అవసరాలు కూడా తీరుతూ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ మరి ముఖ్యంగా. ఇక్కడ ప్రత్యేకంగా అంటే హైరింగ్ ఆఫ్ బోర్వెల్స్ అంటే మనకి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ముఖ్యంగా మనం డీపనింగ్ అండ్ ఫ్లషింగ్ ఆఫ్ బోర్వెల్స్, అలాగే హైరింగ్ ఆఫ్ బోర్వెల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేవి మనం అమలు చేస్తూ ఉంటాము. అక్కడ హైరింగ్ ఆఫ్ బోర్వెల్స్ అంటే బాగా ఈల్డ్ ఉన్న అగ్రికల్చర్ బోర్వెల్స్ని హైర్ తీసుకుని ఆ వాటర్ క్వాలిటీని టెస్ట్ చేసి అవి అక్కడ డ్రింకింగ్ వాటర్కి అందించడం, ఇలాంటి ప్రణాళికలు చేసుకోవడానికి ముందు ఒక అవగాహన. ఇది తద్వారా వచ్చే శుక్రవారం జిల్లా కలెక్టర్ గారు మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ దానికోసం రివ్యూ చేయడం జరిగింది. అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఇంకొక విషయం కూడా, అంటే సమ్మర్లో ఎక్కడైనా కొన్ని బోర్లు ఎండిపోవటం వల్ల కానీ అంటే పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉన్నదా, అంటే ఒక బోర్ కింద 5 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాలు పారి ఇంకో 2 ఎకరాలు ఎండిపోయే అవకాశం ఉంది. అలాంటి అంచనాలు కూడా తీసుకోమంటం జరిగింది. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా నీటి ఎద్దడి, సమ్మర్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండటం, అలాగే పంటలను కూడా రక్షించుకోవటం, ఈ 2 విషయాల మీద ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. దాంట్లో మనందరం సెక్రటరీస్ అందరూ, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కూర్చొని కూడా మాట్లాడడం జరిగింది. ఈ మీటింగ్లో ఇంకా సెక్రటరీస్ మిగతా విషయాలు అంటే లేబర్ టర్న్అవుట్ కానీ లేకపోతే మిగతా విషయాలు కూడా చర్చించడం జరిగింది. అంటే లేబర్ టర్న్అవుట్ ఎలా ఉంది, తర్వాత సెక్రటరీస్ ఇప్పుడు ప్రయారిటీగా ఏం పనులు చేయాలి, అలా చేశారు. దీంట్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఇంట్రా గ్రిడ్ ఇద్దరు రావడం జరిగింది. అలాగే హౌసింగ్ విషయాన్ని కూడా మనం చర్చించడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఇక ఫ్రీక్వెంట్గా ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ మన సెక్రటరీలు అందరి మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరి సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాల్ని జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మండల ప్రత్యేక అధికారిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నీ అంటే ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, లేకపోతే లోకల్గా పరిష్కరించబడే ఉంటే లోకల్గా పరిష్కరించడం, అలాగే కొత్తగా ఎన్నిక కాబడిన సర్పంచెస్ అలాగే సెక్రటరీస్ అందరూ సమన్వయంగా పనిచేసుకుంటూ మన మోపాల్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలని జాగ్రత్తగా నిర్వహించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుంది. సమస్యలు ఉంటే కలెక్టర్ గారికి డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఎంపీపీ ప్లేస్లో పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సేమ్ వాటి కాదు అదే డ్యూటీస్ చేయాలి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విత్ ఎంపీపీ అండ్ వితౌట్ ఎంపీపీ. ఎంపీపీ లేనప్పుడు మనం ఏం జరిగితే రేపు ఏదైనా అడిగితే ఏం చెప్పడానికి. మోర్ ఓవర్ దానికంటే ముందు నేను ఏం చెప్తున్నానంటే సూపరింటెండెంట్ గారు ఉన్నారా, ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఏమన్నా ఈఓపిఆర్ ఎవరు ఉన్నారా, గ్రేడ్ 4, గ్రేడ్ 2. ఇప్పుడు మీ అందరికీ ప్రొఫెషన్ ఉంటే గ్రేడ్ 2 కాకుండా మొన్న జేపీఎస్ కింద. తర్వాత ఎవరో మీ దగ్గర ఓపీఎస్ ఉన్నారా, జేపీఎస్, ఓపీఎస్ తెలుసా డిజిగ్నేషన్? మీరు వినయ్ కదా, హౌసింగ్ అమరాబాద్ ఎవరు ఇన్ఛార్జ్ చిన్నాపూర్
గుంటన్న సాయి గిరాజ్ దక్షాపూర్లో మీరేనా నాతో ఇక్కడ ఇక్కడ నా రూమ్లో కూర్చోబెట్టిన కంచన్ ఇది భార్గవి రాస్బాగ్ బిలాస్పూర్ సిహెచ్ హనుమాన్ రాజ్ జి ధీరజ్ కుమార్ మంచిప్ప డి శ్యామ్ కుమార్ ముగత్పల్లి ఎస్ సురేష్ ట్రైనింగ్ పి నర్సింగ్ నర్సింగ్పల్లి భోపాల్ సంగపల్లి సిపూర్ టి నవీన్ కుమార్ కూర్చోండి శ్రీరామ్ నగర్ టాప్ ఎస్ పద్మజ కుమార్